లెక్క లేదు, బ్రిడ్జిలకు లెక్క లేదు, ఎయిర్పోర్ట్లకు లెక్క లేదు, రైల్వే స్టేషన్లో బాగు చేసినంత లెక్క లేదు, రైల్వే లైన్లు కొత్త వేసినాక లెక్క లేదు, సింగిల్ లైన్ ఉంటే డబుల్ లైన్లు, డబుల్ లైన్ ఉంటే ట్రిపుల్ లైన్లు లెక్క లేదు. ఇవాళ అన్నిటికీ మిక్కిలి కరోనా కష్టకాలం అప్పుడు ప్రజలు ఆకలితో కనీసం భోజనం పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేరుగా మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆకలి తీర్చినటువంటి నాయకుడు మోడీ గారు ఇంకా కోలుకోలేమ ప్రజలని చెప్పి 2029 వరకు 20 వరకు కూడా పేదలకి ఇవాళ బియ్యం ఇస్తున్న విషయం మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ద్వేషంతో విమర్శించడం తప్ప కనీసం పొందిన సాయానికి కూడా కృతజ్ఞత వ్యక్తం చేయదు. ఇవాళ మనం రేషన్ షాపులో తీసుకున్నటువంటి బియ్యం ఇవాళ 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇవాళ కరోనా అప్పటికే మొదలుపెట్టి ఇప్పటిదాకా ఇస్తున్న బియ్యం అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నడిచే సిమెంట్ రోడ్లు, పారే మురికి కాలువలు, గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రైతు వేదికలు, దవాఖాన బంగ్లాలు, పెరిగే పచ్చడి చెట్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం శ్మశాన వాటికలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినవే. పట్టణాలకు వస్తే స్మార్ట్ సిటీస్ పేరిట, అమృత నగరాల పేరిట వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణాలను ఫేస్లిప్ చేసింది. మీ పక్కగా ఉంటుంది, మళ్ళీ గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేసిపోయాడు. చాలామంది తెలియదు, ఇవాళ ఎల్బీ నగర్లో మనం సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా పోతున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పోతున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల విషయం చాలామంది తెలియదు. ఇవాళ అంబర్పేటలో ఓపెన్ చేసుకునేది కావచ్చు, రేపు ఉప్పల్లో ఓపెన్ చేసుకోబోయేది కావచ్చు, కొబ్బరిలో కడుతున్నటువంటి పెద్ద ఫ్లైఓవర్లు కావచ్చు, కొన్ని వేల కోట్ల రూపాయలతో కడుతున్నటువంటి ఫ్లైఓవర్లు. ఇవన్నీ మొన్న మీరు చూసిండ్రు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా 7,600 కోట్ల రూపాయలతోటి ఏ రైల్వే వంతెన కట్టిండ్రో, ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని ఆవిష్కరించిండ్రో అలాంటి కోకొల్లుగా ఉన్నాయి. వాటి ఎగ్జిబిషన్ కూడా రేపు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్లో 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఒకటే ఈ మల్కాజ్గిరి ప్రజానికానికి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆదివారం 22వ తారీఖు ఉదయం 10 గంటలకు 11 గంటలకు వచ్చి ఆ ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలని, ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పి నేను వినమ్రంగా మల్కాజ్గిరి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. మా అభిమానులు ఎక్కడున్నా కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో మీ సహాయ సహకారాలు అందించి తల్లి రావాలని చెప్పి కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా